హలో అండి. ఈరోజు మా రిటర్న్ జర్నీ అండి. ఆఫ్టర్‌నూన్ ట్రైన్. ఇక్కడైతే మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. అస్సలు తగ్గట్లేదు. సో, మేమైతే కొంచెం త్వరగా స్టేషన్‌కి వెళ్తున్నాం. అసలు నాన్ స్టాప్‌గా పడుతుంది. మేమైతే స్టేషన్ రీచ్ అయ్యి ఒక 1 అవర్ అలా వెయిట్ చేశాక ట్రైనొచ్చింది. ఇంకా ట్రైన్ ఎక్కేసి కొంచెం సెటిల్ అయ్యాం. మా చిన్నోడైతే పడుకున్నాడు గానీ, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్‌లో లేచిపోయాడు. ఇంకా అది మొదలు అస్సలు నిద్రపోలేదు. వస్తున్నప్పుడు నిద్రలో పోయి అంతగా తెలియలేదు గానీ, ఈ వందే భారత్‌లో జర్నీ పిల్లలతో కొంచెం కష్టమే. నాకైతే ఈ ట్రైన్ క్లీనింగ్ పరంగా అయితే బాగానే నచ్చింది. జర్నీ స్ట్రెయిన్ కూడా అసలు తెలియలేదు. త్వరగా వెళ్ళిపోతాం కాబట్టి. కానీ ఇదిగో ఇలా పిల్లలు ఉంటే మాత్రం ఎక్కి తొక్కుతా ఉంటారు. సీట్స్ 3 ఉండడం వల్ల అటు ఇటు కదలడం అవ్వదు. సో, నా ఒపీనియన్ ఏంటంటే ఆల్రెడీ అంత ప్రైస్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకొనైనా బర్త్ సిస్టమ్ స్టార్ట్ అయితే బెస్ట్ ఫ్యామిలీస్‌కి. ఇంకిలా మాట్లాడుకునే లోపు స్నాక్సొచ్చాయి. ఇంక చాలా రకాల స్నాక్స్ ఇచ్చారు. డిన్నర్ మాత్రం చాలా లేట్ అయింది. మాకైతే ఎంత అడిగినా పట్టించుకోలేదు. నైట్ 9:45కి లిటరల్లీ ఆ టైంకి ఇచ్చారు. పిల్లలేమో ఆకలని ఒకటే గోల గోల. ఇంక వాళ్ళకి ఫాస్ట్‌గా తినిపించేసి మేము తిన్నాము. నైట్ 11:30కి హైదరాబాద్ రీచ్ అయ్యాం. అసలు ఇక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళే జర్నీ ఉంటది. అదైతే ఇంకో రీల్ చేయొచ్చు. అంత అడ్వెంచరస్ జర్నీ. మేము ట్రైన్ దిగేసరికి ఇక్కడ కూడా ఫుల్‌గా వర్షం పడుతుండే. మేమేమో పిల్లలతో బయటకొచ్చేసాము. ఇక స్టేషన్ రెనోవేషన్‌లో ఉంది. అసలు ఒక చిన్న రేకుల షెడ్ లాంటి షెల్టర్ ఉందంతే. అందులో చాలా మంది పడుకొనున్నారు. మనకి ప్లేస్ కూడా లేదు. సర్లే ఈలోపు ఏ క్యాబో బుక్ అయిపోతుంది వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ 3 టైమ్స్ బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఊబర్, ర్యాపిడో అన్నీ ట్రై చేసాం కానీ అందరూ బుకింగ్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. పిల్లలకి పాపం నిద్రొచ్చేస్తుంది. అప్పటికే మేము దిగి చాలా సేపయిపోయింది. ఇంక అక్కడ డ్రైవర్స్‌కి అడిగితే ఆస్తులడుగుతున్నారు. ఇంక కొంతమందయితే మా ఏరియా పేరు చెప్తేనే అటువైపు ఎవరు రావట్లేదు. అబ్బా! ఎంత కష్టమైందో. అసలింక లాభం లేదు అని నేను స్టేషన్ బయటికి కొంచెం దూరం వెళ్ళి ఒక ఆటో అన్నని కనిపిస్తే అడిగా. ఆయన వస్తా అన్నారు లక్కీగా. ఇంకా ఆటో అయినా ఓకే అని స్టార్ట్ అయిపోయాం. కానీ ఈ వర్షంలో అయితే పిల్లలు చలికి వణికిపోయారు. లక్కీగా ఒక దుప్పటైతే తెచ్చుకున్నాం. అది ఇద్దరు పిల్లలకి కప్పేసి, ఇంకా ఆటో స్పీడ్‌కి కింద బురదంతా మా మీదే అనుకోండి. ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎలాగైతేనే ఇంటికైతే చేరుకున్నాం. ఇంటికొచ్చేసరికి టైం అయితే 2 అయిపోయిందండి.